2G స్పెక్ట్రమ్ కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, తెల్గి కుంభకోణం ఇలా చెబుతూ పోతే దేశంలో చాలా రకాల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా వెలుగు చూడని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ స్టాంపుల కుంభకోణం బయటపడింది. అది కూడా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ స్టాంపుల కుంభకోణంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయిపోయాయి. నకిలీ ఈ స్టాంపుల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు జరిగినట్టు ఒక కంపెనీ ఫిర్యాదుతో ఇది వెలుగు చూసింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకొని రాష్ట్రంలోనే పెను వివాదంగా మారింది. అసలు ఈ స్టాంపుల కుంభకోణానికి పాల్పడింది ఎవరు? ఇది ఎలా చేశారు? ఇందులో పోలీసుల భిన్న వైఖరి ఎందుకు కనిపిస్తోంది? వాచ్ ది స్టోరీ. ఏపీలో సంచలనం రేపిన ఈ స్టాంపుల కుంభకోణం ఇప్పుడు మొత్తం బ్యాంకులను, రిజిస్ట్రేషన్ విభాగాలను కలవరపాటుకు గురి చేస్తుంది. కళ్యాణదుర్గం కేంద్రంగా బయటపడిన ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ఈ మరక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఎందుకు ఆపాదిస్తున్నారు? 10 రోజుల క్రితమే ఈ ఘటన మాకు తెలుసు అంటున్న మాజీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఎస్ఆర్సీకి సంబంధించిన ఖాళీ స్టాంపుల పేపర్లు వైసీపీ నాయకుల వద్దకు ఎలా వచ్చాయి? టీడీపీకి చెందిన ఉన్నం మారుతి చౌదరి ఈ కుట్రకు తెరలేపారా? ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఎర్రప్ప అలియాజ్ మీసేవా బాబుకు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఏంటి సంబంధం? ఆయన ఆరోపిస్తున్నట్లు మాజీ మంత్రి ఉషశ్రీ కూడా ఇందులో భాగమయ్యారా? ఇలాంటి అనేక సందేహాలు, మరెన్నో అనుమానాలు. అసలు ఏంటి ఈ స్టాంపుల కుంభకోణం? తెలుసుకుందాం రండి. తెల్గి కుంభకోణం దేశంలో ఒక పెద్ద ఆర్థిక నేరం. అబ్దుల్ కరీం తెల్గి ద్వారా నకిలీ స్టాంపు పేపర్లను ముద్రించి విక్రయించి సుమారు 30,000 కోట్లకు పైగా స్కామ్ చేశారు. అబ్దుల్ కరీం తెల్గి నకిలీ స్టాంప్ పేపర్లను ముద్రించడానికి ఒక పెద్ద నెట్వర్క్ నడిపాడు. ఇందులో నకిలీ పేపర్లను ముద్రించేందుకు యంత్రాలు, ప్రింటింగ్ సామాగ్రిని కొనుగోలు చేయడం, ఉద్యోగులకు లంచం ఇవ్వడం వంటివి ఉన్నాయి. తెల్గి 300 మంది ఏజెంట్ల నెట్వర్క్ ను ఉపయోగించి 12 రాష్ట్రాల్లోని బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలకు నకిలీ స్టాంప్ పేపర్లను విక్రయించాడు. ఈ కుంభకోణం 1992లో ప్రారంభమై 2003లో వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో విస్తరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల నష్టాన్ని కలిగించింది. ఎప్పుడో జరిగిన ఈ కుంభకోణం గురించి ఇప్పుడెందుకంటే ప్రస్తుతం తెల్గి తరహాలో కుంభకోణం అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న ఎస్ఆర్సీ ఇన్ఫ్రా తమ అంతర్గత ఆడిటింగ్ లో నకిలీ ఈ స్టాంపులను గుర్తించారు. వెంటనే దీనిపై నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గంలో మీసేవా కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్సీ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం. అండ్ ఎక్కడా కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కావచ్చు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు, లేదా మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు. అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది. దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక్కరితో అయితే ఆగుండదు. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది. అంటే మేమే బాధితులం, మేము బాధ్యులం కాదు. బోయా ఎర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవి, వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు. స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని ₹1,00,000గా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది. ఆడిట్ సందర్భంగా ఒక ఆయన ఫోన్ తీసి QR కోడ్ కొట్టి ఇలా చూస్తే ₹100 కనబడింది ₹1,00,000 మీద. అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట. SRCIDPL అనేది 26 సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ, ఇవాళ పెట్టింది కాదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన 4 రోజుల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. తమకు ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల మేరకు 438 ఈ స్టాంపులు పరిశీలించగా 25.50 లక్షల అవకతవకలు జరిగినట్టు గుర్తించామని ఎస్పీ జగదీష్ తెలిపారు. బాబు అలియాస్ బోయ ఎర్రప్ప స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ స్టాంపులను జారీ చేసి ఏజెన్సీని తన భార్య కట్టా భార్గవి పేరుతో లైసెన్స్ పొందారు. కేంద్రంలో ఎస్ఆర్సీ సంస్థతో పాటు దాని సబ్సిడరీ సంస్థ అయిన సూరజ్ ఇన్ఫ్రా, నియో కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించి ఈ స్టాంపులను ఈ కేంద్రంలోనే కొనుగోలు చేశారు. 3 సంస్థలు కలిసి మొత్తం 438 స్టాంపులను కొనుగోలు చేశాయి.
వీటికి సంబంధించి మొత్తం 32 లక్షలను 3 సంస్థలు మీసేవా బాబుకు చెల్లించారు. మీసేవా బాబు 6.05 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి జమ చేసి తక్కినవి డీనామినేషన్ లో ఫోటోషాప్ ద్వారా మార్పింగ్ చేసి 25.50 లక్షలు ప్రభుత్వానికి చెల్లించకుండానే నొక్కేసినట్టు తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. మీసేవా బాబు లైసెన్స్ పొందిన 2022 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ కేంద్రంలో 15,821 ఈ స్టాంపులను అనేక మంది పొందారు. వీటికి సంబంధించి 32,80,705 రూపాయలు మాత్రమే స్టాక్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చేరిందని, 3 సంస్థలు కాకుండా తక్కిన వారు ఇక్కడ కొనుగోలు చేసిన వాటిల్లోనూ అవకతవకలు జరిగి ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బోయ ఎర్రప్పతో పాటు మోహన్ బాబు, భువనేశ్వరులను అరెస్టు చేసినట్లు తెలిపారు. హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సీక్వెంట్గా దాన్ని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. 7,500 రూపీస్ది ఈ స్టాంప్ని ఫోర్జ్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారని కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ఎవరు సస్పెక్టెడ్ అక్యూజ్ కింద వాళ్ళు నేమ్ చేశారు, వాళ్ళతో పాటుగా భువనేశ్వర్ అని చెప్పి ఇంకొక అక్యూజ్ని కూడా మేము ఐడెంటిఫై చేసి వాడిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది అండ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు తెల్కి కుంభకోణం ఏపీలో ఏ విధంగా సంచలనం రేపిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అది పూర్తిగా సమసిపోయిన తర్వాత ఈ స్టాంపుల కుంభకోణం వెలుగులోకి రావటం ఇటు ప్రభుత్వాన్ని అటు వ్యాపార బ్యాంకింగ్ రంగాల వారిని కలవరపాటుకు గురి చేస్తుంది. ఎక్కడో ఒకరిద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు కేవలం ఫోటోషాప్ విద్య నేర్చుకొని మొత్తం ఆర్థిక వ్యవస్థకే సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం ఈ స్టాంపుల కుంభకోణాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక చిన్న గదిలో కంప్యూటర్లో చేసిన మాయాజాలంగా తెలుస్తుంది. ఇదంతా ఎర్రప్ప అలియాజ్ మీసేవా బాబునే చేశాడా? ఒక సాధారణ మీసేవా నిర్వాహకుడు, స్టాంపు వెండర్ ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందా? అసలు ఈ స్టాంపు ఈ విధానం ఎప్పుడొచ్చింది? మీసేవా బాబు ఎక్కడి నుండి దీన్ని అమలు చేశాడు? ఎక్కడి నుంచి అనుమతులు తీసుకున్నాడు? ఎవరైనా చెబితే ఇదంతా చేశాడా? ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే సురేంద్రబాబుకు సంబంధించిన ఎస్ఆర్సి ఈ ట్రాప్లో పడిందా? అసలు ఏం జరిగింది? అసలు ఒక సాధారణ మీసేవా కేంద్రం నిర్వాహకుడు స్టాంప్ వెండర్ గా మారి ఈ స్థాయిలో కుంభకోణం చేసి ఉంటాడా అనే అనుమానం ఇప్పుడు అందరిలో కలుగుతోంది. ఎస్ఆర్సీ కంపెనీ అనేది ఒక సాధారణ కాంట్రాక్ట్ వ్యాపార సంస్థ ఉంటే ప్రస్తుతం ఈ కేసు అంత సంచలనంగా మారేదే కాదు. ఈ కంపెనీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిరినేని సురేంద్రబాబుకు సంబంధించి కావడమే ఇంత సంచలనానికి కారణమైంది. ఈ కంపెనీ జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా 100 కోట్లు వోక్లు చేస్తుంటుంది. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ వరకు మంచి పేరున్న సంస్థ, సంబంధాలు కలిగిన సంస్థ. బ్యాంక్ రుణాల కోసం ఈ స్టాంపు డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. సురేంద్రబాబు ప్రధాన నిందితుడని, తన కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్యాంకు రుణాలు పొందేందుకు అనుచరుడిని దళారీగా మార్చి స్కామ్ చేశారని ఆరోపిస్తున్నారు తలారి. తన అనుచరుడు మీసేవా బాబు అలియాస్ బోయ ఎర్రప్పపైకి నెట్టాలని ఎమ్మెల్యే చూస్తున్నారని మాజీ ఎంపీ అన్నారు. ఎమ్మెల్యే అండదండలు లేకుండా మీసేవా బాబు అంత రిస్క్ ఎలా తీసుకోగలడు? ఒక సామాన్యుడికి ఇది సాధ్యమా అని నిలదీస్తున్నారు. స్టాంపు నకిలీ స్టాంపుల కుంభకోణం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము హయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ, అది ఎస్ఆర్సి సంస్థ అనేది, అది అనంతపురంలోను అలాగే బెంగళూరులోనూ ఉంటుంది. మీ గవర్నమెంట్ లో మీరే సిట్ వేసుకుని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపు ఎట్లా? మీరు మొత్తం వ్యవస్థ, మీ ఆడిటర్ల వ్యవస్థ గానీ, మీ 27 సంవత్సరాల సంస్థ గానీ అన్నిటి మీద నాకు డౌట్ వస్తుంది. ఒక వ్యక్తి మామూలు కంప్యూటర్ సెంటర్ నడుపుకునే, ఒక మీ సేవ సెంటర్ నడుపుకునేవాడు ఈ మొత్తం సిస్టమ్ ని ఛేదించినాడు, నాశనం చేసినాడు అని మీరు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేము. అసలు ఎవరు ఈ ఎర్రప్ప? కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎర్రప్పది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్ వరకు మాత్రమే చదివాడు. కంప్యూటర్ నేర్చుకుని ఆపరేటర్ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 2019లో కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మీసేవా కేంద్రాన్ని బాబు మీసేవా కేంద్రం పేరుతో ప్రారంభించాడు. మీసేవా కేంద్రంలో ఎర్రప్ప కొన్నేళ్ల పాటు ఆధార్ కేంద్రాన్ని నడిపాడు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించి నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. దీంతో అధికారులు అతని ఆధార్ కేంద్రాన్ని మూసివేయించారు.
నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలను భారీగా తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎర్రప్ప తన భార్య కట్ట భార్గవి పేరుతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి 2020లో ఈ స్టాంపుల విక్రయ లైసెన్స్ ను తీసుకున్నాడు. కళ్యాణదుర్గంలో వీరికి మాత్రమే ఈ స్టాంపుల లైసెన్స్ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికీ అవకాశం లేకపోవడంతో ఈ స్టాంపులను ఇష్టానుసారంగా అమ్మేశాడు. అసలు ఎలా ఈ స్టాంపుల ఫ్రాడ్ జరిగిందన్నది ఒకసారి పరిశీలిస్తే ఏ చిన్న ఒప్పంద పత్రం రాసుకోవాలన్నా టక్కున మాకు గుర్తొచ్చే నాన్ జ్యుడిషియల్ స్టాంపు పత్రాలు. ఈ స్టాంపుల కొరత ఎక్కువగా ఉండడం, అక్రమాలకు తావు లేకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ స్టాంపు విధానాన్ని తీసుకొచ్చింది. 2023 జూలై 17 నుంచి అన్ని లావాదేవీలు వీటి ద్వారానే జరపాలని ఆదేశించింది. ఈ స్టాంపుల విధానం అనేది కాగితంపై ఉన్న స్టాంపులకు బదులుగా ఎలక్ట్రానిక్ రూపంలో స్టాంపులను జారీ చేసే విధానం. ఇది ఆస్తి రిజిస్ట్రేషన్, ఇతర లావాదేవీలలో స్టాంపు డ్యూటీని చెల్లించడానికి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మీసేవా బాబు 100 నుంచి 200 రూపాయల ఈ స్టాంపులను ఫోటోషాప్ లో ట్యాంపరింగ్ చేసి ఒక్కొక్కటి లక్ష విలువైన స్టాంపుగా మార్చేశాడు. బ్యాంకు రుణాలు, రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీని చెల్లించేందుకు ఈ స్టాంపులను వినియోగిస్తారు. 100 విలువైన స్టాంపులకు ఫోటోషాప్ లో అదనంగా సున్నాలు జోడించి అవసరమైన వారికి లక్షకు విక్రయించేవాడు. గడిచిన 4 ఏళ్ల వ్యవధిలో ఇలాంటివి పెద్ద ఎత్తున చేసినట్టు తెలుస్తోంది. కానీ మీసేవా బాబుకు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఏంటి సంబంధం అనేది ఇప్పుడు అసలైన వివాదం. 2019 ఎన్నికల ముందు నుంచే సురేంద్రబాబుకు మీసేవా బాబు సన్నిహితంగా ఉండేవాడని కళ్యాణదుర్గంలో ప్రచారం సాగుతోంది. ఆ ఎన్నికల్లో సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం టికెట్ దాదాపుగా ఖరారైంది. చివరి నిమిషంలో మిస్ అయింది. ఆ తర్వాత యూట్యూబర్ గా మీసేవా బాబు చలామణయ్యేవాడు. సురేంద్రబాబు మనుషులతో పాటు టీడీపీలోకి కీలకంగా ఉండేవాడు. 2024లో సురేంద్రబాబుకు టికెట్ వచ్చాక బాబు మరింత యాక్టివ్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా సురేంద్రబాబును బాగా ప్రమోట్ చేసేవాడు. ఓవైపు పార్టీ, మరోవైపు స్టాంపుల వ్యవహారంతో ఎస్ఆర్సీ సురేంద్రబాబుకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్, గవర్నర్ వంటి వారితో ఫోటోలు దిగే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇవే కళ్యాణదుర్గం ఎమ్మెల్యేపై ఆరోపణలకు దారితీసింది. అయితే వీటిని ఎమ్మెల్యే సురేంద్రబాబు పూర్తి స్థాయిలో కొట్టిపారేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక యూట్యూబర్ గా మీసేవా బాబు తనకు పరిచయమయ్యాడని, తనతో ఫోటోలు దిగినంత మాత్రాన ఎవరెవరో చేసే అక్రమాలతో తనకు సంబంధం ఉందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అసలు మోసపోయింది మేము, అందుకే మేము ఫిర్యాదు చేస్తేనే ఈ అంశం బయటపడిందని అంటున్నారు ఎమ్మెల్యే. తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపును వైసీపీ నాయకులు మీడియాకు చూపించారంటే ఇదేదో పెద్ద కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి ఉషాశ్రీ పాత్ర ఉండొచ్చని అంటున్నారు. అంతేకాకుండా తమ పార్టీలోని ఒక నాయకుడి పాత్ర కూడా ఈ కుట్రలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే దీనిపై ఏసీబీ, సిట్, సిబిఐ వంటి ఏ విచారణ సంస్థతోనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే నిరూపించాలని సురేంద్రబాబు సవాల్ విసురుతున్నారు. ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి ఇది చాలా భయంకరమైన నేరం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. మీసేవా బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు. అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే. ప్రస్తుతం కళ్యాణదుర్గంలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఇక్కడ కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి. సురేంద్రబాబుకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి, ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఉమామహేశ్వర నాయుడు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల సమయం నుంచి ఆయనపై నిఘా ఉంది. కళ్యాణదుర్గం రానివ్వకూడదనేది మొదటి నుంచి బలంగా ఉంది. ఈ క్రమంలో మీసేవా బాబును ఉద్దేశపూర్వకంగా సురేంద్రబాబు దగ్గరకు ఎవరైనా పంపారా అనే అనుమానం ఉంది. దీంతో హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరికి సురేంద్రబాబుకి అంతర్గత కలహాలున్నాయి. ఈ కుట్రలో ఆయన పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని పరోక్షంగా సురేంద్రబాబు ఆరోపించారు. అయితే జిల్లా ఎస్పీ జగదీష్ ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. కానీ కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఇంకో వర్షన్ వినిపించారు. ఇలా ఎస్పీ ఈ కేసును ఇంకా విచారిస్తున్నామని చెప్పిన మరుసటి రోజే డీఎస్పీ ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేసి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ నేత మారుతి చౌదరి, ఎర్రప్ప, మోహన్ బాబుతో ఫోన్లో మాట్లాడినట్టు సంభాషణలు బయటపడ్డాయని డీసీపీ అన్నారు. ఈ విషయాన్ని నిందితులు తమ విచారణలో ఒప్పుకున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
ఎమ్మెల్యే అమిననేని సురేంద్రబాబు ఎస్ఆర్సీ ఇన్ఫ్రాను స్కామ్ లో ఇరికించే కుట్ర జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మారుతి చౌదరి ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు వద్ద నుంచి ఖాళీ స్టాంపు పేపర్లను తీసుకున్నారని, వారిని కూడా ఆయన మభ్యపెట్టారని డీఎస్పీ తెలిపారు. స్టాంపుల స్కామ్ బయటకు రాకముందే తెర వెనుక ఉండి ఎమ్మెల్యేపై మారుతి చౌదరి తప్పుడు ప్రచారాలు చేసినట్టు చెప్పారు. మీసేవ బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని, అందులో 4 ఎస్ఆర్సీ కంపెనీ అని తెలియజేసినాడు. వారి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం. కానీ మారుతి చౌదరి మాత్రం దీనిపై స్పందించడం లేదు. వైసీపీ నాయకుడు రంగయ్యకు ఈ వ్యవహారం గురించి 10 రోజుల ముందే ఎలా తెలిసిందనేది కూడా అనుమానిస్తున్నారు. పైగా ఎస్ఆర్సీకి సంబంధించిన ఖాళీ ఈ స్టాంపు పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా సందేహంగా మారింది. మీసేవ బాబుతో పాటు ఆయన వద్ద ఉండేవారు ఎవరి మనుషులన్నది తేలితే ఖచ్చితంగా ఇందులో అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. అయితే మీసేవ బాబు పోలీసుల విచారణలో ఎస్ఆర్సీకి సంబంధించిన కంపెనీతో పాటు సురేంద్రబాబు వద్ద ఉండే 2 కీలక వ్యక్తుల పేర్లు చెప్పినట్టు సమాచారం అందుతోంది. నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం వ్యవహారంపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహారంపై విచారణ జరపాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. ఈ తరహా వ్యవహారం రాష్ట్రంలో పునరావృతం కాకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును ఎంత స్థాయిలో కాజేశారు, అసలు ఈ నకిలీ ఈ స్టాంపులతో ఏ బ్యాంకులు ఎంతెంత రుణాలు ఇచ్చాయి, ఇక మిగిలిన ఆర్థిక సంస్థలు ఎలా వ్యవహారాలు చేశాయన్నది గుర్తించడం కష్టంగా మారింది. పైగా కళ్యాణదుర్గం లాంటి ప్రాంతంలో ఎర్రప్ప అనే వ్యక్తి ఇలా చేస్తే అసలుకు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాలు ఇంకెన్ని చేయాలి? మొత్తం మీద ఈ కుంభకోణంలో ప్రభుత్వ వాస్తవాలు తేల్చకపోతే ప్రభుత్వానికి జరిగే నష్టం ఆర్థిక నేరాలకు హద్దే ఉండదు. కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ కుంభకోణంపై మొత్తం బ్యాంకింగ్ రంగం సీరియస్గా ఫోకస్ చేసింది. గత కొన్ని రోజులుగా బ్యాంకులు తీసుకున్న ఈ స్టాంపులను పరిశీలించుకుంటున్నారు. అసలు ఇది ఒక ఎర్రప్పతోనే ఆగిందా? ఇలాంటి ఎర్రప్పలు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాటి అందరికీ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ పెట్టింది. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీలను రంగంలోకి దింపి విచారణ చేస్తుంది. ఇది ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీ కావడంతో ఇటు రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరుగుతున్న వారికి ఈ స్టాంపుల వ్యవహారం కూడా ఒక అంశంగా మారుతోంది. అయితే మీసేవ బాబు పూర్తి స్థాయిలో నోరు విప్పితే గానీ అసలు విషయాలు వెలుగులోకి రావు. ఏది ఏమైనా ఫోర్జరీల వ్యవహారం ఆర్థిక వ్యవస్థను ఎంత చిన్నభిన్నం చేస్తుందో చెప్పడానికి ఈ స్టాంపుల వ్యవహారం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటి వాటికి ఆదిలోనే కట్టడి చేయకపోతే ఇంకా దేశంలో ఎన్ని మోసాలు జరుగుతాయో కూడా చూడాల్సి వస్తుంది.